టీఎస్ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. రంగారెడ్డి డిస్టిక్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి? ఈ కాలేజెస్లో బెస్ట్ ప్లేస్మెంట్ వస్తాయా? ఏ బ్రాంచ్ ఫ్యూచర్కి బెస్ట్? కట్ ఆఫ్ ఏంటి? శాలరీ ఎంత? ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటుందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో నేను ఆన్సర్ చెప్పిస్తాను. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది ఇబ్రహీంపట్నంలో లొకేట్ అయి ఉంది అండ్ ఇది 1998లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇది 28 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ కాలేజ్కి ఉంది. ఇందులో బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఏఐ&ఎంఎల్, డేటా సైన్స్, ఈసీఈ ఇవి ఈ కాలేజ్లో బెస్ట్ బ్రాంచెస్. అండ్ టాప్ హైరింగ్ కంపెనీస్ లైక్ అమెజాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హుండై ఇవి టాప్ హైరింగ్ కంపెనీస్. అండ్ యావరేజ్ శాలరీ వచ్చేసి 5 to 7 LPA. టాప్ స్టూడెంట్స్కి హైయర్ ప్యాకేజెస్ కూడా వస్తాయి. అండ్ ఎక్స్పెక్టెడ్ ఎంసెట్ కట్ ఆఫ్స్ వచ్చేసి సిఎస్సికి 3K to 7K, ఏఐ&ఎంఎల్కి 5K to 9K, ఈసీఈకి 10K to 15K. వీటి మిడిల్లో ఆ బ్రాంచ్కి సంబంధించిన ర్యాంక్స్ అనేవి ఉంటాయని అనుకోవచ్చు కట్ ఆఫ్స్ ఇయర్. అండ్ ఫీజు వచ్చేసి అరౌండ్ 1.5 lakh per year అనుకోవచ్చు. అండ్ స్కాలర్షిప్ లేదంటే ఫీ రియంబర్స్మెంట్ అనేది తెలంగాణ స్టూడెంట్స్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది ఈ కాలేజ్లో. అండ్ సివిఆర్ అంటే ప్లేస్మెంట్స్ ప్లస్ డిసిప్లిన్ ప్లస్ కోడింగ్ కల్చర్. సాఫ్ట్వేర్ టార్గెట్ చేస్తున్న స్టూడెంట్స్కి సూపర్ ఆప్షన్ ఈ సివిఆర్ కాలేజ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, లొకేషన్ హైదరాబాద్. ఇది 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి 24 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. అండ్ బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఏఐ అండ్ డేటా సైన్స్, ఈసీఈ అనేవి ఇందులో బెస్ట్ బ్రాంచెస్. కంపెనీస్ లైక్ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ అనేవి ఎక్కువగా స్టూడెంట్స్ హైరింగ్ చేసుకుంటుంటాయి. అండ్ యావరేజ్ శాలరీస్ 4 to 5 lakh per annum అనేది ఉంది. వాళ్ళ స్కిల్స్ కనుక మంచిగా ఉంటే ఇంకెక్కువగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి సార్ సిఎస్సి వాళ్ళకి 15K to 30K. అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 1 to 1.2 lakh per year అనేది ఉంటుంది. అండ్ స్కాలర్షిప్ అనేది తెలంగాణ స్టూడెంట్స్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఈ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది తక్కువ ర్యాంక్కి ఎక్కువగా పాపులర్గా ఉన్న ఆప్షన్ ఇది. మీరు జాయిన్ అవ్వడానికి ముందు ఒకసారి క్యాంపస్ విజిట్ చేసి క్యాంపస్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉందో చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. అండ్ లార్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ హిమాయత్ సాగర్ దగ్గర లొకేట్ అయి ఉంది. ఇది 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ 24 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉంది వీళ్ళకి. అండ్ ఇందులో బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఈసీఈ, ఏఐ అండ్ డేటా సైన్స్ అనేవి బెస్ట్గా ఉన్నాయని చెప్తూ ఉంటారు ఇవి. అండ్ టాప్ హైరింగ్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా ఇవి ఎక్కువగా హైరింగ్ చేసుకుంటుంటాయి. అండ్ శాలరీస్ వచ్చేసి యావరేజ్ శాలరీస్ వచ్చేసి 3.5 to 4 LPA ఉంటుంది. అయితే ఈసారి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి 20K to 45K మిడిల్లో ఉంటుంది అని అనుకోవచ్చు. అండ్ ఫీజ్ వచ్చేసి 90K నుంచి 1.1 lakh per yearకి ఉంటుంది. అంతా ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్కి ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఇది అటానమస్ కాలేజ్ అనమాట. ప్లేస్మెంట్స్ మంచిగా ఉంటే క్యాంపస్ కూడా మంచిగా ఉంటుంది. ఒకసారి విజిట్ చేసి చూసుకోండి. అండ్ టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మీర్పేట్లో లొకేట్ అయి ఉంది. ఇది 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. 21 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది దీనికి. అండ్ ఇందులో బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఐటీ, ఈసీఈ అనేది బెస్ట్ బ్రాంచెస్. అండ్ హైరింగ్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, క్యాప్జెమిని ఇవి ఎక్కువగా హైరింగ్ కంపెనీస్ అనమాట. అండ్ వీళ్ళకి యావరేజ్ శాలరీ వచ్చేసి 4 to 5 LPA అనేది వీళ్ళకి యావరేజ్ శాలరీ. అండ్ కట్ ఆఫ్స్ వచ్చేసి 15K to 35K మిడిల్లో ఉంటుంది కట్ ఆఫ్. అండ్ వీళ్ళకి ఫీ అనేది అరౌండ్ 1 lakh per year అనేది ఉంటుంది. అండ్ ఫీ రియంబర్స్మెంట్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. అండ్ PRRM ఇంజనీరింగ్ కాలేజ్ ఇది వచ్చేసి షబాద్లో లొకేట్ అయి ఉంది. అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1998. 28 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళకు ఉంది. వీళ్ళ దాంట్లో బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఈసీఈ అండ్ త్రిబుల్ అనేవి వీళ్ళకి బెస్ట్ బ్రాంచెస్ అనమాట. అండ్ వీళ్ళకి ఎక్కువగా హైరింగ్ కంపెనీస్ లైక్ లోకల్ ఐటీ కంపెనీస్, సర్వీస్ కంపెనీస్ అనేవి వీళ్ళకి ఎక్కువగా హైరింగ్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ యావరేజ్ శాలరీస్ వచ్చేసి 3 to 4 LPA. అండ్ కట్ ఆఫ్స్ వచ్చేసి 30K to 68 మధ్యలో ఉంటుంది. అండ్ ఫీజు వచ్చేసి 70K to 90K per year ఉంటుంది. అండ్ వీళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అనేది కూడా అవైలబుల్గా ఉంది ఎలిజిబుల్ స్టూడెంట్స్కి. ఎవరైనా స్టూడెంట్స్కి తక్కువ ర్యాంక్తో మాకు డీసెంట్ ఆప్షన్ కావాలి అనుకున్న వాళ్ళకి PRRM కాలేజ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. అయితే ఇక్కడ మనం రియాలిటీ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే కాలేజ్ ఒక్కటే మనకు ఫ్యూచర్కి సరిపోదు, స్కిల్స్ కూడా కావాలి. అంటే స్కిల్స్ ఎలాంటివి కావాలి? డిఎస్ఏ,
పైథాన్, జావా, ఫుల్ స్టాక్, ఏఐ టూల్స్, క్లౌడ్ ఇలాంటి స్కిల్స్ అనేవి నేర్చుకుంటే ఫ్యూచర్లో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంటుంది. అయితే ఇంజనీరింగ్లో ప్లేస్మెంట్స్ తెలంగాణలో అన్ఈవెన్గా ఉన్నాయి అని రీసెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. స్కిల్స్ బిల్డ్ చేసిన స్టూడెంట్స్కి బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. స్కిల్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది బెస్ట్ జాబ్స్ ఆర్ బెస్ట్ ప్లేస్మెంట్స్. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.